లేవియ కాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని చాటింపవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ పితరులకు నిత్యమైన కట్టడ. ఇక్కడ చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మోషే ద్వారా తెలియపరుస్తున్న మాట, కూడుకొనుట. ఏంటి కూడుకొనుట? ఎలా కూడుకొనుట? సంఘముగా కూడుకొనుట. సంఘముగా కూడుకొనుట. ఆ సంఘాన్ని ఏమన్నాడు? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అన్నాడు. పరిశుద్ధ సంఘం అంటే ఏంటి? పరిశుద్ధ సంఘముగా కూడుకోవడం అంటే ఏంటి అంటే, క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన వారు, పాత నిబంధనలు అయితే ఐగుప్తులోంచి విడవబడి బయటకు వచ్చినటువంటి వారు, దేవుని ప్రజలుగా ఉన్నవారు, పస్కా పండుగను ఆచరించే వారంతా కూడా పరిశుద్ధంగా ఉంటారన్నట్టు. కాబట్టి పాత నిబంధనలో పస్కా పండుగను ఆచరించే ఇశ్రాయేలు పరిశుద్ధ సంఘంగా ఎలాగ కూడుకోవాలో, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన సంఘముగా మనం కూడా ఎప్పుడు కూడా పరిశుద్ధంగా సంఘముగా మనం కూడుకోవాలంటున్నాడు. ఈ పస్కా పండుగ అనేది ఇశ్రాయేలు చేసేటువంటి పండుగ. ఆ పస్కా పండుగ రోజు వారందరూ కూడుకుంటారు. అంటే మొదటి రోజున వారు కూడుకుంటారు. అందుకనే ఈ హోల్ నైట్ ప్రేయర్లో మనం మొదటి సమయం అంతా కూడా ఎక్కడ గడుపుతున్నాం? మనం దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నాం. దేవుని సన్నిధిలో గడపడానికి అది మనకి ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరం. కాబట్టి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలని దేవుడు చెప్పినట్టుగా ఈనాటికి కూడా ఇశ్రాయేలు పరిశుద్ధ సంఘముగా పస్కా పండుగ రోజున ఖచ్చితంగా వారు పరిశుద్ధ సంఘంగా కూడుకుంటారు. యెరూషలేములో ఎక్కడైనా ఉండిగాక ఆ పస్కా పండుగ వచ్చిందంటే ఏ దేశాల్లో ఉన్నా సరే గాక ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ వారు పండుగను ఆచరించేవారు. కానీ ఇప్పుడు వారికి మందిరం లేదు కాబట్టి ఇక కామన్గా వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ చదువుకున్న మాట ప్రకారము పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. పరిశుద్ధ సంఘంగా కూడుకున్న తర్వాత ఏమి చేయాలో కృత నిబంధనలో కొన్ని మాటలు మనం విందాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. పిల్లలు ఇక్కడ గమనించండి, ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది సంగతి అంటే, యేసుక్రీస్తు లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి సమస్త మానవాళి కొరకే తన ప్రాణం పెట్టి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును ఆ తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం కనబడెను. అంటే ప్రభు లేఖనముల ప్రకారం మరణించాడు, లేఖనం ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారం తిరిగి ఆయన లేచి 40 దినముల వరకు అనేక మంది కనపరుచుకున్నాడు. నేను తిరిగి లేచానని ప్రభు కనపరుచుకున్నాడు. కనపరుచుకున్న తర్వాత యేసు ప్రభు తన శిష్యులందరితో మాట్లాడుతూ కొండ దగ్గరికి వెళ్ళారు. ఏంటా కొండ? మనం ఇక్కడ చూస్తే ఒలీవల అనబడిన కొండ. ఈ ఒలీవల అనబడిన కొండ దగ్గరికి ప్రభు వారిని అందరూ పిలుచుకొని వెళ్ళి వారిని ఈ విధంగా ఆశీర్వదించాడు కూడా. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 13వ వచనంలో ఏముందంటే, వారు పట్టణంలో ప్రవేశించి, అనగా యెరూషలేము పట్టణంలో ప్రవేశించి
ఏ మేడగది మీద యేసుక్రీస్తు వారు ఆ యొక్క పస్కా పండుగకు సందర్భంగా తనట్టు తీసుకొని తన శరీరముగాను ద్రాక్షరసం తీసుకుని ఇది నా రక్తం అని ఏ విధంగా ప్రభు బల్లారాధన అక్కడ ఆచరించాడు ఏ గృహంలో, అదే మేడగదిలోకి వీళ్ళందరూ వెళ్ళారు. ఎప్పుడు అంటే యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత వారు ఆ మేడగదిలో వెళ్ళారు. ఆ మేడగదిలోకి వెళ్ళిన తర్వాత ఆ సంఘం ఏం చేస్తూ ఉంది అని అంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. లూకాసు వార్తలు ఏం చూసాం మనము? యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి ఏం చేస్తున్నారంట? స్తోత్రం చేస్తున్నారంట. ఈ అపోస్తుల కార్యం 1:14 ఏముంది? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. దేవునికి స్తోత్రం చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అందుకే దానియేలు యొక్క జీవితంలో కూడా సింహాల బోన్లో వేస్తారని తెలిసినా సరేగాక ఆయన యెరూషలేము వైపు తన కిటికీలు తెచ్చుకొని ఏం చేశాడు? ఆయన దేవునికి అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన స్తోత్రము చేయుచుండెనని రాయబడింది. అక్కడ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, దేవునికి ప్రార్థన కూడా చేయాలి. కొన్ని సందర్భాల్లో కేవలం దేవుని కృతజ్ఞతాస్తులే చెల్లించాలి, మరికొన్ని సందర్భాల్లో ప్రార్థన ఒకటే చేయాల్సి వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో విజ్ఞాపన మాత్రమే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయా సందర్భాలను బట్టి సంఘంగా కూడుకున్నటువంటి బిడ్డలు స్తోత్రం చెల్లించడమా, ప్రార్థన చేయడమా, విజ్ఞాపన చేయడమా, ఇవన్నీ కూడా మనం సరైన అవగాహన కలిగి ఉండాలి. అన్నిటికీ ప్రార్థన చేస్తే కుదరదు, అన్నిటికీ స్తోత్రం చెప్తే కుదరదు, అన్నిటికీ విజ్ఞాపన చేస్తే కుదరదు. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కన్నటువంటి మరియమ్మ గారు, తన సహోదరులు, మిగతా శిష్యులంతా కూడా కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అలాగే దేవాలయంలో ఎడతెగక దేవునికి స్తోత్రము వారు చేస్తూ ఉన్నారు. ఇది ఆది అపోస్తుల సంఘం. ఈ ఆది అపోస్తుల సంఘములో తల్లి అయిన మరియమ్మ కూడా ఉండడము ఎంతో దీవెనకరం. ఆమె కూడా ప్రార్థన చేస్తుంది, ఆమె కూడా స్తోత్రం చేస్తుంది, ఆమె కూడా ప్రభుని గురించి ధ్యానం చేస్తామని. అంటే దేవుడు ఒక అమూల్యమైన సాధనంగా ఆమెను వాడుకున్నాడు అంతే తప్ప, ఆమె కూడా మనలాగే ఒక భౌతికపరమైన మనిషి. భౌతికంగా ఉన్నటువంటి మరియమ్మ పరిశుద్ధురాలుగా, ధన్యత కలిగినటువంటి స్త్రీగా బైబిల్లో ఎంచబడింది. ఆమె శిష్యులతో పాటు కలిసి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తుంది, దేవునికి స్తోత్రం కూడా చేస్తుంది. కాబట్టి సంఘముగా కూడుకున్న మన జీవితాల్లో దేవునికి స్తోత్రం చెల్లించాలి, దేవునికి ప్రార్థన మనము చేయాలి. ఇది ప్రార్థించుటకు కూడుకున్న సంఘం అంటాను నేను, ప్రార్థించుటకు కూడుకున్న సంఘము. రెండోదిగా చూద్దాము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1 నుంచి 19 వచనాల్లో మనకందరికీ తెలుసు. యోహాను సహోదరుని యాకోబును ఖడ్గంతో చంపడము, ఆ మీదట యాకోబును కూడా తీసుకుపోయి చెరసాలలో వేయడము. చెరసాలలో వేయబడినప్పుడు సంఘం చేస్తున్న పని చూద్దాం. 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ సంఘాన్ని మనము ఆదిమ సంఘం తర్వాత కొద్ది కాలంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ సంఘం ఏం చేస్తుందంటే, దైవజనుడైన పేతురు అప్పటికి ఆ యెరూషలేములో అందరూ కలిసి ప్రార్థన చేసేటప్పుడు, స్తోత్రం చెల్లించేటప్పుడు అప్పటికి ఇంకా ఆయన దైవజనుడుగా ఉండలేదు, శిష్యుల్లో ఒక శిష్యుడుగానే ఉన్నాడు. ఆ మీదట ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారందరికంటే పెద్దవాడు గనుక పేతురు ఒక దైవజనుడిగా ముందుకి కొనసాగాడు. ఇక్కడను ఈ పేతురు దైవజనుడు సంఘంలో కొనసాగుతూ ఆయన దేవుని పరిచర్యలు కొనసాగుతున్నప్పుడు హేరోదు కాలంలో జరిగిన సంఘటన ఇది. అప్పటికే యాకోబును ఖడ్గం చేత చంపించేశారు. ఇక నెక్స్ట్ మిగిలింది ఎవరు? పేతురే అనుకొని పేతురుని తీసుకొని వెళ్ళారు. పేతురు తీసుకుపోయి చెరసాలలో వేసినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంటే దైవజనుని కొరకై ప్రార్థన చేస్తూ ఉంది. దైవజనుని కొరకై ప్రార్థన చేసిన ఈ ప్రార్థన వ్యర్థమైపోయిందంటే
అసలు వ్యర్థమేమి కాలేదు, కానీ అది ఎంతగానో ఫలించింది. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 10వ వచనం. మొదటి కావిలి రెండవ కావిలి దాటి పట్టణముకు పోవు ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. పేతురుకు తెలియవచ్చి, ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి ఈ యూదుల ప్రజల నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకున్నాడంట. అంటే ఎక్కడో చెరసాలలో ఉన్నటువంటి పేతురుని బయటికి తీసుకొచ్చిన సంగతి కూడా ఆయన గ్రహించలేకపోయాడు. అంటే అంత అద్భుతమైన కార్యం ఎలా చేశాడంటే, దైవజనుని కొరకై, దైవజనుని యొక్క విడుదల కొరకై, దైవజనుని విడుదల కొరకై సంఘము ఏం చేసింది? కూడుకొని ప్రార్థన చేసింది. ఏ సంఘం ఇదంటే పరిశుద్ధమైన సంఘముగా కూడుకున్నారు. క్రీస్తు నమ్ముకున్న బిడ్డలుగా సంఘముగా కూడుకొని దైవజనుని విడుదల కొరకై వారు ప్రార్థన చేశారు. మూడవ సంఘాన్ని చూద్దాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయు చెప్పిన సంగతులను అలాగున్నవో లేవని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహంలో రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే సలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సంఘం ఏంటంటే బెరయా సంఘం. ఈ బెరయా అనేటువంటి సంఘస్థులు ఎలా ఉన్నారంట? విన్న వాక్యాన్ని, చెప్పిన వాక్యము నిజంగా అలా ఉందా లేదని పరిశోధన చేస్తున్నారంట. పరిశుద్ధ సంఘంగా కూడుకొని వాక్యం వింటున్నారు. నిజంగా ఆ వాక్యం అలా ఉందా లేదనేది పరిశోధన చేస్తున్నారంట, పరీక్షిస్తున్నారంట. బెరయా సంఘం వాక్యం వినడమే కాదు, ఆ వాక్యం అలాగ ఉన్నదో లేదో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారంట? పరిశోధన చేశారు. అంత మాత్రమే కాదు, ఈ బెరయా ప్రాంతంలోకి పౌలు భక్తులు వచ్చినప్పుడు యూదులు తెలుసుకున్నారు, ఈ పౌలు అనేవాడు ఇక్కడ కాకపోతే మనం అక్కడికి పోయి దేవుని సువార్త చెప్తున్నాడు యేసుక్రీస్తు గురించి, వాడిని ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న సహోదరులందరూ ఏం చేశారంట? ఆయన్ను అక్కడి నుంచి క్షేమకరమైన స్థలానికి అంటే దైవజనుని యొక్క క్షేమాన్ని కోరుకున్నారు. వాళ్ళు క్షేమాన్ని కోరుకున్నారు. ఆ దైవజనుని ద్వారా వినే వాక్యము వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఆరోగ్యకరంగా ఉందా లేదా కూడా పరిశోధన చేసుకున్నారు. ఒకవేళ ఆయన చెప్పిన వాక్యాల్లో తప్పిదాలు ఒకవేళ ఉన్నింట్లే వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళే అప్పగించేవాళ్ళు కదా. దొంగ బోధ చేస్తున్నాడు, అబద్ధ బోధ చేస్తున్నాడు, ఇక్కడ యూదులారా పట్టుకొని పోండి పౌలుని అని చెప్పేసి ఖచ్చితంగా ఈ సహోదరులు ఏం చేసేవారు? అప్పగించేవారు. కానీ ఇప్పుడు అప్పగించారు వీళ్ళు? అప్పగించలేదు. ఏం చేశారు వీళ్ళు? తప్పిస్తున్నారు. అక్కడి నుంచి పంపించేశారు. తిమోతిని అక్కడే ఉంచుకున్నారు, కానీ జూనియర్ పౌలుని ఒక్కరిని పంపించారు. 14 వచనం చూడండి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శిలయు తిమోతి అక్కడే నిలిచిపోయి. పౌలు భక్తునికి కుడి ఎడమలాగా ఉంటారు. ఎవరు? శిల, తిమోతి. ఒక ఆయన కుడి అయితే ఒక ఆయన ఎడమవైపు, అట్లా ఉంటారండి సేవకునికి. అలా ఉన్నటువంటి వాళ్ళిద్దరిని అక్కడ ఉంచుకున్నారు. కానీ సంఘమంతా కలిసి అసలైన ప్రసంగికుని, దైవజనుని వేరే ప్రాంతానికి పంపించారు. అంటే వీళ్ళల్లో ఉన్న ఆసక్తి చూడండి. వాక్యం వినడమే కాదు, వాక్యాన్ని పరిశీలించడమే కాదు, వాక్యాన్ని నుంచి దైవజనుని మేము పోగొట్టుకోకూడదు. ఇలాంటి దైవజనుడు ఒకవేళ యూదుల చేతిలో పడితే అతన్ని ఏం చేస్తారు? వాళ్ళు చంపేస్తారు. మాకు చాలా నష్టం అయిపోద్ది, మేము ఆధ్యాత్మికంగా ఆరిపోతామని వారు గ్రహించుకొని ఖచ్చితంగా సేవకుని క్షేమాధారమైన స్థలంలోకి ఆయనను నడిపిస్తూ వచ్చారు. ఇది 3వ సంఘం. 4వ సంఘం ఏంటి? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1-5 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారి నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయములోను మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇదియుగాక మొదట ప్రభువుకును
దేవుని చిత్తం వలన మాకును తమ్ము తామే అప్పగించుకొనిది ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు అంటున్నాడు. నాలుగోది ఏంటంటే మాసిదోనియా సంఘం కదా. ఏ సంఘం ఇది? మాసిదోనియా. మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృప అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ మాసిదోనియా సంఘము ఎలా ఉందంట? శ్రమలలో ఉన్నారంట, పేదరికంలో ఉన్నారంట, దాతృత్వం కలిగి ఉన్నారంట. ఎస్పెషల్గా ఏంటంటే ప్రభువుకు తమ జీవితాన్ని అప్పగించుకున్నారంట. ప్రభు పేరిట సేవ చేసే దైవజనులకు కూడా వారి జీవితాన్ని అప్పగించుకుంటారంట. దేవుని చిత్తం ఎట్లయితే అంతే మా జీవితం, మా సేవ కూడా ఎట్లా చెప్తే అంతే అని తమ తాము అప్పగించుకున్నారంట. పరిశుద్ధ సంఘంగా కూడుకునే మన జీవితాల్లో దేవునికి అప్పగించుకోవాలి, సంఘానికి అప్పగించుకోవాలి, సేవకునికి అప్పగించుకోవాలి. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కోసం మనం బ్రతకగలం. వారి గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారు ఇక్కడ. అయ్యా, మాసిదోనియా సంఘంలో ఉన్నవారు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు నిరుపేదలైన దాతృత్వం కలిగిన వారు, బహుగా విస్తరించారు. వారికి చాలా శ్రమలు వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి. అయినా సరే వారు దేవుని చిత్త ప్రకారం తమను తామే మాకు కూడా అప్పగించుకున్నారు. ఒక మనిషిని అప్పగించినప్పుడు ఏం చేస్తారు? కూర్చోంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు, పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, అంతే కదా. ఒక శతాధిపతి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. అయ్యా, నా దాసుడు బాగా కావాలి అన్నాడు. మాట మాత్రం సెలవే అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను కూడా అధికారం కలిగివాడినే, నా అధికారం కింద చాలామంది సైనికులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. అంటే ఆ సైనికులంతా ఈయన చెప్పినట్టు వింటారా లేదా? సేమ్ అలాగే దైవజనుడు ఎలాగైతే మేము కూడా అలాగే అన్నట్టుగా సమర్పించుకున్నారంట. అందుకోసమే మాసిదోనియాలో ఉన్న సంఘము దేవునికి తమ్ము తాము అప్పగించుకున్న సంఘం, సేవకునికి తమ్ము తాము అప్పగించుకున్న సంఘం. దేవునికి అప్పగించుకొని, సేవకునికి అప్పగించుకొని, పేదరికంలో ఉన్నటువంటి వారికి శ్రమలున్నా బాధలున్నా వాళ్ళ సామర్థ్యం కంటే ఎక్కువగా వాళ్ళకి ఇవ్వడానికి దాతృత్వమైన హృదయాన్ని కలిగి దేవుని కృపలో ముందుకు కొనసాగుతున్న మాసిదోనియా సంఘము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలను గమనించుకుందాం. మన జీవితంలో పరిశుద్ధ సంఘముగా ఆదిమ సంఘం వలె స్తుతించటానికి, ప్రార్థించటానికి మనం కూడుకోవాలి. రెండవదిగా దైవజనుని యొక్క విడుదల కొరకై, క్షేమం కొరకై ప్రార్థన చేయడానికి మనం కూడుకోవాలి. మూడవదిగా దైవజనుని ద్వారా విన్న వాక్యము, చెప్పబడిన మాటలు అలాగున్నాయో లేదో పరీక్షించి దైవజనుని క్షేమం కొరకై మన ప్రయత్నం మనము చేయాలి. నాలుగవదిగా మాసిదోనియా సంఘం దేవునికిని సేవకుని అప్పగించుకొని సామాజికంగా సేవ చేస్తూ దేవుని కృపలో ముందు కొనసాగినటువంటి మాసిదోనియా సంఘం వలె మనం ఈ లోకంలో కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ సంఘంగా మనం అందరం అనుకోవచ్చు, సంఘం అంటే చాలామంది నేనేనా, వాళ్ళు లేరా, ఇల్లు లేరా, ఉండొచ్చు. కానీ పరిశుద్ధత ఎక్కడుంది? అక్కడ పరిశుద్ధత కలిగిన వారు పరిశుద్ధ సంఘంగా కూడుకుంటారు. క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన సంఘముగా మనం కూడా ఈ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అంటారు. స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం కనుక ఇది పరిశుద్ధమైన సంఘం. ఈ పరిశుద్ధమైన సంఘములో మిమ్మల్ని ఏ ఏ విషయాల కొరకే నిర్ణయించబడిందో ఆ యొక్క పదవిలో లేక ఆ యొక్క బాధ్యతలో, ఆ యొక్క కార్యక్రమంలో మీ వంతు మీరు ఎలా ఉండమంటున్నాడు? జాగ్రత్తగా ఉండండి. కాపురిగా ఏర్పాటు చేశాడా? కాపురిగా జాగ్రత్తగా ఉండు. పరిచారకుడిగా ఏర్పాటు చేశాడా? పరిచారకుడిగా జాగ్రత్తగా ఉండు. విశ్వాసిగా మాత్రమే ఉంచాడా? విశ్వాసిగా జాగ్రత్తగా ఉండు. నీ పోస్ట్ ఏదైనా కావచ్చు, మందిరంలో, పరిశుద్ధ సంఘంలో ఏదైనా కావచ్చు, నీకు ఇచ్చినటువంటి బాధ్యతను తప్పకుండా దాన్ని ఏం చేయాలా? జాగ్రత్తగా నిర్వర్తించాలి. ఇంతమందిలో నేనేం చేయాలనే ఆలోచన పెట్టుకోకూడదు. అంతమందిలో ఆ భాగ్యాన్ని దేవుడు నీకే ఇచ్చాడు. దాన్ని వ్యర్థం చేసుకోకూడదు. దేవుడు ఇచ్చిన కృపను ఎప్పుడు మనం వ్యర్థం చేసుకోకూడదు. కాబట్టి యావత్ మందను గురించే కాదు, కానీ మిమ్మల్ని గురించి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటాడు. మనల్ని గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం. జాగ్రత్తగా ఉన్నప్పుడు పరిశుద్ధ సంఘంగా కూడుకోగలుగుతాం. పరిశుద్ధ సంఘంగా మనం కూడుకుంటే తప్పకుండా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం, దేవునికి ప్రార్థన చేస్తాం.
దైవజనుని యొక్క విడుదల కొరకు ప్రార్థిస్తాం. దైవజనుని యొక్క వాక్యం ఏంటో పరిశీలన చేస్తాం. అందులో తప్పిదాలుంటే ఎత్తి చూపడం కాదు, ఇది ఇలా ఉంది, నువ్వు ఇలా చెప్పావని అడిగి దాంట్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోగలుగుతాం. ఆ వాక్యం అర్థమైనప్పుడు సంఘములో నీవు దాతృత్వ హృదయం కలిగి శ్రమలో దేవుని కోసం బ్రతుకుతూ సామర్థ్యం కంటే ఎక్కువగా ఇతరులకు సామాజికంగా కూడా సేవ చేయడానికి నా జీవితాలు ఎంతగానో ముందు కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధ సంఘంగా కూడుకున్న నా జీవితంలో ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.